హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జరాన్ మరాఠీ హారర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జీ5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది. వచ్చి ఆల్రెడీ ఫ్యూ డేస్ అయిపోయింది భయ్యా. నాకే కుదరలేదు, నేను చేద్దాం అని మర్చిపోయా. ఎందుకు పర్టికులర్ గా దీనికోసం చేస్తున్నాను అంటే మరాఠీలో రిలీజ్ అయ్యి బాగా బ్లాక్ బస్టర్ అయింది, గట్టిగానే కలెక్షన్స్ వచ్చే దీనికి. సో రేటింగ్స్ కూడా బాగున్నాయని చెప్పేసి సరే ఓటీటీకి వచ్చాక రివ్యూ పెడదామని వెయిట్ చేసా. ఫైనల్ అయితే వచ్చింది, చూశాను నేను నైట్ నే. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంది. అండ్ నాకు ఇదేం కొత్త కాదు భయ్యా మరాఠీ మూవీ రివ్యూ పెట్టడం. ఇది 5th or 6th ఐ థింక్ సో మరాఠీ మూవీ రివ్యూ పెట్టడం. మనకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి నేను రివ్యూ పెడతా. మీకు కూడా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసి అలవాటు ఉన్నా, తెలుగు డబ్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆడియన్స్ అయినా సరే కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన రాధ కొన్ని ఇయర్స్ తర్వాత తన కుటుంబంతో వాళ్ళ విలేజ్ కి అయితే వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి అండ్ సైకలాజికల్ స్ట్రగుల్ కూడా ఫేస్ చేస్తుంది. అసలు అక్కడికి వెళ్ళక ఏం జరిగింది, అసలు ఈ రాధ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే జరాన్. జరాన్ అంటే శాపం అని అర్థం వస్తుంది, ఐ థింక్ సో. నాకు తెలిసి ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హారర్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి భయ్యా. అంటే జంప్ స్కేర్స్ కోసం కాదు, ఓన్లీ సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ కోసం నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ వైజ్ అయితే బాగానే ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే అమృత సుభాష్ యాక్టింగ్ భయ్యా మెయిన్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే ఇదే. ఆమె యాక్టింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ స్కేరీ ఎలిమెంట్స్ లోను, ఎమోషనల్ లో యాంగ్రీ షేడ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిందని చెప్పాలి. పైగా క్రీపీ మూడ్ క్రియేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మూవీ అయితే టాప్ నాచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సినిమాటోగ్రఫీ పరంగా, సౌండ్ డిజైన్, వీటన్నిటితో ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారో అవి బాగా వర్కౌట్ అవుతాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లైక్ గంగూటి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, భలే అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళు హారర్ ని జస్ట్ జంప్ స్కేర్స్ లా కాకుండా డీప్ గా ఆ బిలీవ్స్, అదే ఆ నమ్మకాలు, ట్రామా, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ వీటన్నిటిని మిక్స్ చేసి చూపిస్తారు అనమాట. అది కొంచెం మీకు సైకలాజికల్ గా ఇంపాక్ట్ ఉంటుంది, డైరెక్ట్ గా కాకుండా. అది బాగా వర్కౌట్ అవుద్ది. నేను మరాఠీ సినిమాల్లో చూశాను కాబట్టి, అంటే ఈ మధ్యన రీసెంట్ గా, మరి మరాఠీ సినిమా అంతా ఏదో తెలిసిన వాళ్ళకి అయితే నేను చెప్పట్లేదు, బట్ వాటిలో రేర్ గా ట్రై చేసిన సైకలాజికల్ హారర్ అటెంప్ట్ అని అయితే చెప్తా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంటుంది భయ్యా. సెటప్ కి టైం తీసుకుంటారు, పేసింగ్ అయితే చాలా ప్రాబ్లం అనిపించింది నాకు. అండ్ వీళ్ళు తీసుకున్న స్టోరీ కానీ, ఆ స్క్రిప్ట్ కానీ చాలా కన్ఫ్యూజన్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ వాటికి క్లారిటీ ఇవ్వలేదు అనమాట. నాకు అదే ప్రాబ్లం అనిపించింది. ఎంత కన్ఫ్యూజ్ చేసినా పర్లేదు కానీ ఫుల్ గా ఆన్సర్స్ ఇచ్చి ఉంటే బాగున్నావు, బట్ చాలా డౌట్స్ అయితే ఉండిపోయాయి నాకు. అండ్ రాధా ఫ్యామిలీ క్యారెక్టర్స్ అయితే సరిగ్గా డెవలప్ చేయలేదు, అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. కనెక్షన్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. బాగా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇంకా హారర్ అంటారు, ఒక పక్క సైకాలజీ అంటారు, ఒక పక్కన సూపర్ స్టిషన్ అంటారు, అదే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ టాపిక్స్ అన్ని కూడా ఎక్కువగా లోడ్ చేసేస్తారు భయ్యా. కొన్ని ప్లేసెస్ లో డెప్త్ మిస్ అయిపోద్ది. మరీ అంత కాంప్లికేట్ ఎందుకు చేసుకోవడం అనిపించింది నాకు. ఏదో ఒక దానికి స్టిక్ అయి ఉంటే బాగున్ను, అదే ప్రాబ్లం. బట్ ఓవరాల్ గా అయితే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. మరీ సూపర్ మూవీ ఏం కాదు, అలా అని చెప్పి తీసి పాడేసే మూవీ కూడా కాదు, యావరేజ్ వాచ్. బట్ ఒకసారి ట్రై చేయండి ఆ సైకలాజికల్ హారర్ మూవీస్ నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఓకే. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లేదు, మరి చెప్తున్నా. ఓన్లీ మరాఠీ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ జీ5 లో ఉంటుంది. మీకు కనుక వినేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.